అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇటీవలి అమెరికాకు వచ్చినప్పుడు గౌరవించడానికి బదులు అరెస్ట్ చేసి ఉండాల్సిందని రూబిన్ అన్నారు. ఈ ఏడాది జూన్లో మునీర్కు వైట్ హౌస్లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. గత ఏడాది కాలంగా భారత్పై ట్రంప్ తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పాటు 50% దిగుమతి సుంకాలను విధించినందుకు భారత్కు అమెరికా మౌఖిక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రపంచ ప్రజాస్వామిక దేశాల ప్రయోజనాలే వ్యక్తి అహంభావం కంటే చాలా ముఖ్యమైనవన్నారు. అహంభావాన్ని పక్కన పెట్టి ట్రంప్ క్షమాపణలు చెప్పాలని రూబిన్ తెలిపారు. ట్రంప్ సర్కార్ భారత్ లాంటి మిత్రదేశాన్ని వదిలేసి పాకిస్తాన్ లాంటి దేశాన్ని అక్కున చేర్చుకోవడంలో వ్యూహాత్మకమైన తార్కికత ఏదీ లేదని పేర్కొన్నారు. నాటో ఇతర అమెరికా ప్రధాన మిత్రదేశం అయ్యే అర్హత పాక్కు లేదని రూబిన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్తాన్ను ట్రంప్ గుర్తించి తీరాలని మైకేల్ రూబిన్ డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ మునీర్ అమెరికాకు వస్తే అరెస్ట్ చేయాలని తెలిపారు. భారత్ను రష్యాకు వదిలేయడాన్ని అమెరికన్లు స్వాగతించరని అన్నారు. మరోవైపు భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా పర్యటన అమెరికా సర్కార్ అసమర్థత, వైఫల్యంగానే కనిపిస్తోందని తెలిపారు. అమెరికాలో మెజార్టీ ప్రజలు ట్రంప్ను ఇష్టపడటం లేదని గుర్తు చేశారు. ట్రంప్ను వ్యతిరేకించే అమెరికన్లు దాదాపు 65% ఉన్నారని ఇటీవలి సర్వేలలో వెల్లడైందని ఆయన అన్నారు. భారత్ లాంటి మిత్రదేశాన్ని రష్యాకు ట్రంప్ వదిలేయడాన్ని అమెరికన్లు అస్సలు స్వాగతించరని రూబిన్ వెల్లడించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారత ప్రజలు ఎన్నుకున్నారనే విషయాన్ని అమెరికన్లు అర్థం చేసుకోలేకపోయారని రూబిన్ అన్నారు. భారత్లో పెద్ద సంఖ్యలో జనాభా ఉందని, అది త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని అన్నారు. ఆ దేశానికి భారీగా ఇంధన అవసరాలుంటాయని, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో భారత్కు ముడిపెట్టడం సముచితం కాదని సూచించారు. రష్యా ముడి చమురును కొనొద్దని భారత్కు చెబుతూనే రష్యా నుంచి చాలా రకాల వస్తువులు, ఉత్పత్తులు, సామాగ్రిని అమెరికా తెప్పించుకుంటోందని గుర్తు చేశారు. మనం పాటించని నీతుల్ని ఇతరులకు చెప్పకూడదని మైకేల్ రూబిన్ హితవు పలికారు.